హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాంటి వీడియోలో క్విక్ అండ్ ఈజీగా చాలా తక్కువ టైంలో హెల్తీగా ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేయదలుచుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సినటువంటి బెల్లం అన్నం రెసిపీని మీకు చూపిస్తున్నానండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఒక ప్యాన్లోకి 1 కప్పు రైస్ వేసుకున్నాను. మనం రెగ్యులర్గా ఇంట్లో అన్నం వండుకునే రైస్కే ఈ రెసిపీ ప్రిపరేషన్లో నేను యూజ్ చేస్తున్నాను. ఈ రైస్ని శుభ్రంగా 2 టైమ్స్ క్లీన్ చేసుకుని మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వాటర్ అనేది పోసుకుని ఈ రైస్ని నేను డైరెక్ట్గానే కుక్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే ప్రెషర్ కుక్కర్లో కూడా కుక్ చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకోదలుచుకున్నట్లయితే 1 కప్పు రైస్కి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకుని కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో స్టవ్ ఆన్ చేసుకుని ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసి ప్యాన్కి సరిపడా లిడ్తో కవర్ చేసి ఫ్లేమ్ని లో టు మీడియం హీట్లో ఉంచుకుని రైస్ కంప్లీట్గా కుక్ అయ్యే వరకు మనం లో టు మీడియం హీట్లోనే మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. రైస్ కంప్లీట్గా కుక్ అయిన తర్వాత మాత్రమే రిమైనింగ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలి. ఇన్ కేస్ మీరు ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసినట్లయితే ప్రెషర్ మొత్తం కంప్లీట్గా రిలీజ్ అయిన తర్వాత రైస్ని ప్రెషర్ కుక్కర్ నుంచి రిమూవ్ చేసి అప్పుడు ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. రైస్ కంప్లీట్గా కుక్ అయిన తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఏ కప్పుతో అయితే మీకు రైస్ మెజర్మెంట్ చూపించానో అదే కప్పుతో రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్ అన్నీ కూడా చూపిస్తున్నాను. సో బెల్లం రైస్ రెండింటిని కూడా బాగా కలుపుకోండి. ఫ్లేమ్ని లో టు మీడియం హీట్లోనే ఉంచుకుని లిడ్ అనేది పెట్టేసి బెల్లం అనేది కంప్లీట్గా కరిగే వరకు కరిగించుకోవాలి. ఈ బెల్లం రైస్తో బాగా కలిసి కుక్ అవుతున్నప్పుడే ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. ఇది వేసుకోవటం వల్ల మనం ప్రిపేర్ చేసుకునే బెల్లం అన్నం అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఛానల్లో మరికొన్ని క్విక్ అండ్ ఈజీగా అలాగే ప్రసాదం నైవేద్యం రెసిపీస్ కూడా ఉన్నాయి. లైక్ చక్కెర పొంగల్, ఈ బెల్లం అన్నంనే మరొక విధంగా ఇలాంటి రెసిపీస్ అన్నీ ఉన్నాయండి. రాబోయే ఫెస్టివల్ సీజన్కి మీరు ట్రై చేయడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియో లింక్స్ అన్నీ కూడా నేను పైన ఐకార్డ్స్లో చివర ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు బాగా కుక్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి కాచి చల్లార్చుకున్న పాలు 1 కప్ యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ ఖచ్చితంగా ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఇప్పుడు ఫ్లేమ్ అనేది ఆన్ చేసుకుని వీలైనంత తక్కువ హీట్లో పెట్టుకోండి. అంటే సిమ్ బాగా లో చేసేసి లిడ్ పెట్టి కేవలం 2 మినిట్స్ మాత్రమే కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ అనేది ఇమీడియట్గా ఆఫ్ చేసి లిడ్ పెట్టి అలా ఉంచేసేయండి. స్టవ్ మీద ఒక తడ్కా ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు ఒక 2 టీ స్పూన్లు వేసుకున్నాను. ఈ రెసిపీ ప్రిపరేషన్లో మనం ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని ఇలా ఫ్రై చేసుకుని తినటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో హీట్లో ఫ్రై చేసుకుని ఫ్రై అయిపోయిన వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నేతిలోకి ఒక 2 టీ స్పూన్ల జీడిపప్పు కూడా వేసుకున్నాను. జీడిపప్పు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఫ్రై అయిపోయిన వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. లాస్ట్ ఇంగ్రీడియంట్గా ఈ రెసిపీలో కిస్మిస్ యాడ్ చేశాను. కిస్మిస్ యాడ్ చేశాక ఫ్లేమ్ అనేది ఇమీడియట్గా టర్న్ ఆఫ్ చేశాను. ఎందుకంటే నెయ్యి అనేది బాగా హీట్గా ఉంటుంది కాబట్టి ఆ హీట్తో అది ఇమీడియట్గా పఫప్ అయిపోతుంది. సో ఫ్రై చేసుకున్న ఈ జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి ముక్కలు అన్నింటినీ కూడా మనం రెడీ చేసి ఉంచుకున్న బెల్లం అన్నంలోకి వేసి బాగా కలిపి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే. మీరు నైవేద్యంగా సమర్పించేటట్లయితే వేడి కంప్లీట్గా తగ్గిన తర్వాత పైన కొద్దిగా నెయ్యి చిలకరించి అప్పుడు సమర్పించుకోవచ్చు. చాలా రుచికరంగా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, అన్నీ ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇంట్లో ఉండేవి. సో ఈ ఫెస్టివల్ సీజన్లో తప్పకుండా ఒక్కసారన్నా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మర్చిపోకుండా నాకు షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీడియో లింక్ ఫార్వర్డ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్.